హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది బీబీ కృప ఛానల్. నేను మీ బిల్లే బాలకృష్ణ. దసరా నవరాత్రుల సందర్భంగా బీబీ కృప ఛానల్లో ప్రతిరోజు ఒక్కో దేవాలయానికి వెళ్ళి అక్కడ నిర్వహించినటువంటి పూజా కార్యక్రమాలను ఈ హాలుమత కృపకులం ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయాన్ని చూపించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతపురంలో వెలసినటువంటి శ్రీ అంతరంగప్ప స్వామి వారి దేవాలయంలో బీబీ కృప ఛానల్ కమిటీ ఉంది. ఈ కమిటీ ఆ యొక్క గుడికట్టు కాపులైనటువంటి గౌడు పిన్న పెద్దలు పూజారుల సమక్షంలో ఆ గుడికట్టు నిర్వహించినటువంటి ప్రత్యేక దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను మీకు చూపించడం జరుగుతోంది. ఈ పూజా కార్యక్రమాలను నేను కూడా నా చిన్నప్పటి నుండి నా 5 ఏళ్ళ 6 ఏళ్ళ వయసులో నుంచి కూడా చూస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా నిర్వహిస్తారు అక్కడ. అలాగే అమావాస్య రోజు మొదలై ఆ రోజు నుంచి 9 రోజులు పూజా కార్యక్రమాలు చేసి జమ్మి వృక్షానికి వెళ్ళి అక్కడ చాలా అద్భుతంగా చేస్తారు. అదే కార్యక్రమాన్ని ఈ గుడిగట్టు వారు ఈ సంవత్సరం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పారు. అంతకంటే ముందుగా ఈ దసరా నవరాత్రుల సంబరాల పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రశ్నను అడగడం జరుగుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నిన్న ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా కొంతమంది సమాధానం చెప్పారు. వారిలో వచ్చేసి తొట్ల రాజశేఖర్ గారు, కొండారపల్లి స్వామి గుడి కట్టువారు ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు బావగారు. తర్వాత కే శేషు అనేసి గార్లదిన్న శిలారమప్ప గుడికట్టుకు సంబంధించిన వారు గెంజి, వారు కూడా ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు. వారిని అభినందిస్తూ ఇవాళ ఇవ్వబోయే ప్రశ్న చివరిలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా శ్రీ అంతరంగప్ప స్వామి, కామారపల్లయ్య స్వామి, ఆచార్లపల్లయ్య స్వామి, ఈ 3 దేవుళ్లకు సంబంధించిన కాపులు, పూజారులు, గౌళ్ళు, పిన్న పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే బండి వారి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ చంద్రగుత్తి ఎల్లమ్మ స్వామి వారి దేవాలయం కూడా సందర్శించడం జరిగింది. అద్భుతమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఆ అమ్మవారి ఉగ్ర రూపాన్ని కూడా మీరు చూడవచ్చు. అమ్మవారికి చాలా అద్భుతంగా నైవేద్యాలతో పూజా కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడికట్టు వారు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే గోసల వారికి సంబంధించినటువంటి ఎల్లమ్మ కూడా అక్కడే వెలిసడం జరిగింది. ఆ అమ్మవారి పూజా కైంకర్యాలు కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా గుడికట్టుకు సంబంధించినటువంటి గౌడు బండి చంద్రశేఖర్ గౌడ్ గారు, అలాగే గుండ్లమడుగు వారికి సంబంధించినటువంటి గోసల లక్ష్మణ గారు, రాగే వారికి సంబంధించిన వారు రాగే నారాయణ స్వామి గారు, అలాగే గుండ్లమడుగు మురళి గారు ఈ యొక్క గుడికట్టు పెద్ద మనుషులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా బండి పుల్లన్న, బండి ఆదెప్ప, వీరందరూ మిగతా కాపులు, భక్తాదులు, పూజారులు, బండి పుల్లన్న, రాగే ఎల్లప్ప గారు, వివిధ కాపులు సంబంధించిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బీబీ కృప ఛానల్ తరపున నుంచి బిల్లే బాలకృష్ణ గౌడ్ అనే నేను, అలాగే యనమల రామకృష్ణమ్మ గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క దేవాలయం యొక్క పూజా కైంకర్యాలను చాలా అద్భుతంగా వివిధ రంగుల లైట్లతో బాగా అద్భుతంగా చేశారు. ప్రతిరోజు ఒక్కొక్క భక్తులు వారి కుటుంబం నుంచి తీసుకువచ్చే ప్రత్యేకమైన పూజా సామాగ్రిలతో నిర్వహించడం జరుగుతుందని గుడికట్టు పూజారులు తెలియపరిచారు. ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి రాగే నారాయణ స్వామి గారు మాట్లాడుతూ ఈ యొక్క దసరా నవరాత్రుల ఉత్సవాలను గుడికట్టుకు సంబంధించిన కాపులందరూ ఏకమయ్యి చాలా అద్భుతంగా మేము తరాల నుంచి చేస్తున్నాం, మా పెద్దల కాలం నుండి ఇదే విధంగా చేస్తూ ఉన్నామనేసి చాలా అన్యోన్యంగా బండి వారు, రాగేవారు, గోసల వారు, గుండ్లమడుగు వారు, మా ఈ 4 వంశాలకు సంబంధించిన భక్తాదులందరూ కలిసి అమావాస్య రోజు నుంచి 9 రోజులు నిర్వహించి 9వ రోజున స్వామివారిని ఊరేగింపు చేస్తూ చాలా అద్భుతంగా నిర్వహిస్తామనేసి ఆయన గుడికట్టు రాగేవారి పెద్ద మనిషి అయినటువంటి రాగే నారాయణ స్వామి గారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా గుడికట్టు గౌడు బండి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ దసరా నవరాత్రుల ఉత్సవాలను చాలా అద్భుతంగా అన్యోన్యంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడికట్టుకు సంబంధించినటువంటి కాపులు, అలాగే పెద్ద మనుషులైనటువంటి రాగే నారాయణ స్వామి గారు, గోసల లక్ష్మణ్ గారు, గుండ్లమడుగు మురళి గారు, వివిధ పెద్ద మనుషుల సహాయ సహకారాలతో ఎంతో వైవిధ్యంగా అన్ని దేవాలయాలకు ధీటుగా రంగుల దీపకాంతులతో ప్రత్యేక పూజా కైంకర్యాలతో ఈ దసరా దేవీ నవరాత్రుల సంబరాలను మేము నిర్వహిస్తామనేసి ప్రతి ఏటా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ యొక్క బండివారి చంద్రగుత్తి ఎల్లమ్మ స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించినటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీ అంతరగంగప్ప స్వామివారు, కామార పల్లయ్య స్వామివారు, రాచర్ల పల్లయ్య స్వామి వారి ఆశీస్సులు ఈ గుడికట్టులకు వచ్చేసేటువంటి భక్తాదులైనటువంటి బండివారు, రాగేవారు, గోసలవారు, గుండ్లమడుగు వారి వంశాలకు ఇష్టకార్యాలన్నీ సిద్ధించి వారి యొక్క విఘ్నాలు తొలగిపోయి స్వామివారి ఆశీస్సులతో అన్ని విషయాల్లోనూ విజయాలు సాధించి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ వారిపై ఉండాలని బీబీ కృప ఛానల్ తరపున ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయాన్ని సందర్శించడం నేను కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా గుడికట్టు వారు ఆహ్వానించిన తీరును నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. బండి చంద్రశేఖర్ గారు అయితేనేమి, అలాగే గోసల లక్ష్మణ పెద్దయ్య గారు అయితేనేమి బీబీ కృప ఛానల్ను ఆహ్వానించి వారు ఇచ్చిన మర్యాదలను స్వీకరిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. రైట్, ఇవాళ బీబీ కృప ఛానల్ కమిటీ తరఫున ఇవ్వబోతున్న ప్రశ్న, ప్రతిరోజు మీకు ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నకు కామెంట్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇవాళ ఇవ్వబోయే ప్రశ్న వచ్చేసి, కురుబకుల ఆరాధ్య దైవం ఎవరు అంటే 50% మంది, అంటే 25% మంది కనకదాసు అని తెలియపరుస్తున్నారు. చాలామంది అలాగే ప్రచారం చేస్తున్నారు కూడా. అది చాలా తప్పు.
కనకదాసు వారు ఒక గొప్ప యోగి, గొప్ప దాసు, కురబ కులంలో పుట్టిన ఒక ఆణిముత్యం మాత్రమే. ఆయనను ఆరాధ్య దైవం అని పిలవడం చాలా తప్పు. ఎందుకంటే కురబకుల ఆరాధ్య దైవం ఎప్పటికీ బీరలింగేశ్వర స్వామి వారే. ఆ విషయాన్ని మనం పిల్లల చరిత్రకు వేరే రకంగా చెప్పడం చాలా ఇదవుతుంది. ఈ కనకదాసు వారికి సంబంధించిన ప్రశ్నని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. కనకదాసు వారికి ఇలవేల్పు దైవం ఎవరు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కనకదాసు వారికి ఇలవేల్పు దైవం ఎవరు? ఇదే ఇవాల్టి ప్రశ్న. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో మీ పేరుని, మీ వంశం పేరు, మీ గుడికట్టు పేరుతో టైప్ చేయండి. ఇదే ఇవాల్టి వీడియో.